ప్రాథమిక హక్కుల పరిరక్షణలో పోలీసులు బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం పనిచేసే పోలీసులు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటామన్నారు. సైనికులు దేశ రక్షణలో నిమగ్నమై ఉంటే దేశ అంతర్గత భద్రత కోసం పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు. పోలీసుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. దేశ రక్షణలో ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల రక్షణలో నిమగ్నమై పనిచేస్తారనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే ఏ వ్యవస్థ కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. రాత్రి మౌళ్ళు అనేటువంటి వ్యత్యాసం లేకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఒక పక్క దేశంలో సైనికులు సరిహద్దుల్లో దేశానికి రక్షణ కల్పిస్తూ ఉంటే పోలీసులు దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి అనేక విషయాల నుండి దేశాన్ని సమాజాన్ని కాపాడేటువంటి ఒక నైతికమైనటువంటి బాధ్యత భుజాన వేసుకుంటూ